హాయ్ ఫ్రెండ్స్, చూడండి కడాయి వేడెక్కింది. దాంట్లో నూనె పోసాను. ఇలా నేను చేయండి ఒక రెసిపీ ఉంది, ఎగ్ పుల్స్ చూపిస్తాను. ఇది చూడండి, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేమో చింతపండు గుజ్జు నానబెట్టింది, ఆవాల జీలకర్ర, కరివేపాకు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇంకా ఉన్నాయండి దీంట్లో. ఇది ధనియా పౌడర్, ఇంకొంచెం మెంతి పౌడర్ కూడా వేస్తాం. లాస్ట్లో గరం మసాలా కూడా వేయచ్చు. నేను ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. చిటపటలాడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మస్తు చిటపటలాడుతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. బాగానే వేసాను కరివేపాకు. ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేసి కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసారు కనిపిస్తుంది. ఇది ఫ్రై అయ్యేలోపు నేను చింతపండు గుజ్జు చేసుకుంటాను, బాగా మ్యాష్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి. ఎప్పుడైనా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, లేకపోతే కూర మంచిగా ఉండదు. కానీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. కొంతమంది కొంచెం కొంచెం ఫ్రై చేస్తారు, బాగా ఫ్రై చేయరు, పచ్చిగానే ఉంచుతారు. కానీ నేను అంతా చేయను. ఎప్పుడైనా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అది బాగా ఫ్రై అయినాకనే కొంచెం టమాటా వేస్తాను. టమాటా ఫ్రై అయిపోయినా ఏం కాదు, కొంచెం కచ్చ ఉన్నా ఏం కాదు, తినడానికి బాగుంటుంది పుల్లగా. కానీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, నేను చింతపండు గుజ్జు కూడా తీసేసాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయినాక టమాటాలు వేసి గుజ్జు వేసేది, కొంచెం పసుపు యాడ్ చేద్దాం దీంట్లోకి. చూడండి ఫ్రెండ్స్, నేను పసుపు వేసాను. వెల్లుల్లి పేస్ట్ కూడా బాగానే ఫ్రై అయ్యింది, చూస్తారా మాడిపోతుంది కొంచెం. ఇప్పుడు కొంచెం టమాటాలు వేద్దాం దీంట్లో. మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. చాలామంది నూనె వేడి కాకముందుటే ఆవాల జీలకర్ర వేసేస్తారు, కానీ అట్లా చేయకండి ఫ్రెండ్స్. నూనె వేడి అయ్యేదాకనే ఆవాల జీలకర్ర వేయండి. అప్పుడు అది చటపట అంటుంది, ఫ్రై బాగా అవుతుంది. దానికి కూడా స్మెల్ బాగా వస్తుంది, కర్రీలో సూపర్గా వస్తుంది. కొంతమంది వేడి కాకముందుటే వేసేస్తారు. ఇప్పుడు దీంట్లో కొంచెం చూడండి ఫ్రెండ్స్, ధనియాల పౌడర్, కారం రెండు ఒకటేసారి వేసేస్తాను నేను. కారం ఎక్కువ పడుతుంది దీంట్లో, ఎందుకంటే మనం పులుసు చేసుకుంటాం కాబట్టి. ఎప్పుడైనా పులుపులు, రసం, సాంబార్, ఇట్లా ఎగ్ పులుసు, బెండకాయ పులుసు వేసుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే పులుపు కదండి, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది మనకంటే. కారం కరెక్ట్గా ఉంటేనే, ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే కూర కూడా రుచిగా చాలా బాగుంటుందండి. నాకైతే కారం స్పైసీగా ఇష్టం. మా పిల్లలకు కూడా అంతేనండి, స్పైసీగా అంటే ఇష్టం. వాళ్ళకి చప్ప కంటే అస్సలు ఇష్టం ఉండదు. కారం ఉండాలి, ఉప్పు ఉండాలి కరెక్ట్గా రెండు. ఏ కూరలో అయినా కానీ ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి. మసాలా కొంచెం అటు ఇటు అయినా కూడా ఏ కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి నూనె పైన తేలేదాకా మగ్గిస్తానండి. చూసారండి, నూనె ఎంత బయటకు వచ్చింది, కలర్ కూడా చేంజ్ అయింది, బాగా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం పులుసు వేసుకుందామండి. చింతపండు పులుసు ఎప్పుడైనా మెల్లగా వేయాలండి, ఎందుకంటే దాని కింద లోపల ఇంకా చాలా
అది పొట్టు ఉంటుంది చింతపండుది, నేను చూపిస్తాను. మనం ఎంత నీట్గా ఇది చేసుకున్నా, మ్యాష్ చేసుకున్నా కొంచెం అడుగున ఉండిపోతుంది. చూసారండి, కనిపిస్తుందా? కొంచెం ఉంది, అది పడేయాలండి. ఇప్పుడు ఉప్పు వేయాలండి. నేను చింతపండు గుజ్జు చేసినాక కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు కొంచెం ఉప్పు బాగా వేయాలి కొంచెం, ఎందుకంటే పులుపు కదా అండి, లేకపోతే వాసన కూడా రాదు, మసాలా సరిగ్గా. చూడండి ఫ్రెండ్స్, మస్తులుతుంది చాలా బాగా. ఇది మెంతి పౌడర్ అండి, కొంచెం వేయాలి, బాగా వేయద్దు. చిటికెడ కావాలంటే మీరు నూనెలో పోపులో కూడా మెంతులు వేసుకోవచ్చు. చూసారండి, జస్ట్ కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ కూడా వేసేస్తామండి. చూసారా ఎగ్స్? ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్ కొత్తిమీర. కొంతమంది కొత్తిమీర పుదీనా నూనెలోనే వేస్తారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి. నేనైతే దించేటప్పుడే వేస్తాను, ఎప్పుడైనా ఏ కర్రీస్లోనైనా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు స్మెల్ వస్తుందో రావట్లేదు, మా పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి, వాళ్ళే చెప్తారు. ఎగ్ పులుసు చేస్తున్నా, ఎట్లా ఉంది? వాసన వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? గేట్ దగ్గర నుంచా? మరి మా వాడికి జలుబు జ్వరం అండి, వాడికి వస్తుందో రావట్లేదు నాకు కూడా తెలియదు, డౌట్గా ఉంది. కానీ నాకైతే ఫుల్ స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్, గుడ్డు పులుసు అయిపోయింది. ఎప్పుడైనా మనం పులుసు పెట్టుకుంటే ఎగ్ అయినా ఫిష్ అయినా ఎట్లా చేసుకోవాలి? రాత్రి చేసుకొని పొద్దున్న తినాలి, లేకపోతే మధ్యాహ్నం చేసుకొని రాత్రి తినాలి. ఎందుకంటే పులుసు కొంచెంసేపు ఉంటే, ఒక పూట ఉంటే మంచిగా అనిపిస్తుందండి, టేస్ట్ అంటారు. నేను ఇప్పుడే చేశాను, పిల్లలు కూడా స్కూల్ టైం అవుతుందని ఇవ్వండి మా పాపకి వేస్తున్నాను. పిల్లలకి పులుపులు అంటే బాగా ఇష్టం, ఇంకా వర్షాకాలం కదండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్, ఇది మా గోలుది. మా గోలుకి ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టం, ఎగ్ మసాలా కానీ పులుసు కానీ. ఇంకా వర్షాకాలం కదండి, కొంచెం పులుపులు అవి తింటే నోటికి రుచిగా అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో బాగా జ్వరాలు వస్తున్నాయి, కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మా కొడుక్కి 15 రోజుల దాకా జ్వరం ఉంది, అందుకే ఈ పులుసు చేసిన. కానీ ఇది సాయంత్రం అయితే మస్తు ఉంటుందండి. ఇప్పుడు చేసాను కదా, ఇది సాయంత్రం అయితే సూపర్గా ఉంటుంది తినడానికి.